సినిమా అయితే పర్లేదన్న, ఓ రకంగా ఉంది, మరి అంత హెవీగా కాకుండా. బట్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఏంటంటే క్లైమాక్స్ కానీ ఇంటర్వ్యూల ముందర మాత్రం ఓ ఫైట్ ఉంటుంది. అంటే ఒకటి బాక్స్ తీసుకొని పోతాడు అనమాట, దేంకొని పోతాడు. అది ఒకటి ఉంటుంది, దేవుంది విగ్రహం అది. అంటే ఒకవేళ రివీల్ చేసిన, సారీ రిలీజ్ చేసిన, బట్ మూవీ మాత్రం పర్లేదు, ఓ రకంగా ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అయితే చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన అసలుకి శివరాజ్ కుమార్ గారు, ఇంకో సందీప్ కిషన్ అసలు లాస్ట్లో వస్తాడు. ఆ ఫైట్ సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మనకైతే అది అంటే ఆయన ఏమవుతాడు అనేది ఒక సస్పెన్స్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో. అలాంటిది లాస్ట్లో వస్తాడు కదా, అబ్బా మామూలుగా ఉండదు. అంటే స్టోరీ ఏంటంటే ఇప్పుడు అంటే కొందరు అంటరాని వాళ్ళు అని గుళ్ళకి రానియరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు వెట్రిమాన్ అయితే చాలా తీసిండు. బట్ అది వచ్చిన దాంట్లోనే బట్ బ్రిటిష్ ఓన్యాలని కూడా కలుపుకున్నారు. ఆ నేలను ఎలా చూపిస్తారు, ఆ మహారాజుని ఎదిరిస్తారా, ఆ గుళ్ళకి పోతాడా పోడా అనేది స్టోరీ అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ ఏంటంటే యాక్షన్ సీన్స్ అయితే బీభత్సంగా ఉండే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అయితే. ఇంకోటి లవ్ స్టోరీ అంతగా వర్కౌట్ కాలేదన్న, అంటే కొద్దిగా చనిపోతుంది. ఆమె చనిపోదు, వాళ్ళ చేసుకున్న చేసుకున్న మొగుడు చనిపోతాడు అన్నమాట. బట్ అదే అన్న, అంత ఏం లేదన్న, ఆమెకైతే ఇంపార్టెంట్ రోల్ లేదు. కానీ లాస్ట్లో మాత్రం ముగ్గురిది మాత్రం హైలైట్, సినిమాకే హైలైట్. బట్ ఏంటంటే సినిమా రొటీన్ లాగానే అనిపించింది, అంత హెవీగా. బట్ వన్ టైం మాత్రం చూడొచ్చు అన్న. నిజం కుమార్ గారు, సందీప్ కిషన్ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి అంటే ఎంతసేపు ఉన్నాయి అన్న? ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా ఉంటుంది అన్న, ఆ జాతరకు వస్తాడు. ఇంకోటి అన్న నేను చెప్పడం మర్చిపోయినా, ఒక జాతర సాంగ్ ఉంటుంది ఒకటి, నిజంగా అంటే పీక్స్. ఆ సాంగ్ మాత్రం హైలైట్ అనిపించింది, నిజంగా అంటే వేరే లెవెల్ అనిపించే. ఏంది సబ్బా ఏమన్నా చేస్తారా మన ధనుష్ అని, శివరాజ్ కుమార్ కానీ ఏమన్నా డ్యాన్స్ చేస్తుంటే ఊపు వస్తుంది అన్న. నిజం ఆ సాంగ్ మాత్రం చాలా హైలైట్ అన్న. నిజంగా ఆ సాంగ్కి శివరాజ్ కుమార్ వచ్చినప్పుడు కానీ ఏమన్నా అసలుకి నిజం ధనుష్ ఇద్దరు చాలా సూపర్గా అనిపించింది వాళ్ళ డ్యాన్స్ మాత్రం. ఓవరాల్ గా సినిమా గురించి చెప్పంటే ఏం చెప్తా? పర్లేదు, ఓ రకంగా ఉందన్న. హిట్ అయినట్టేనా లేకపోతే అంటే కష్టము, పట్టుకి ఇట్టుకు రెండు మధ్యలో ఉంటుంది అంతే అన్న. ధనుష్ది వాళ్ళ అమ్మ చనిపోతుంది, అప్పుడు నాకు కొద్దిగా ఎమోషన్ క్యారెక్టర్ అంతగా చేయలేదు. ఆడ సాంబార్ నాకు తెలిసిపోయింది సాంబార్ క్యారెక్టర్ అని. అంతే, సాంబార్ వాళ్ళకి యాక్టింగ్ రాదు, ఏం రాదు. నేళ్ళు అంత సాంబార్ కానీ బిల్డప్ దిగుతుంటారు ఈ నేళ్ళకి. మళ్ళీ మా ఇంతకుముందు వెంకటేష్ని వేసింది కదా, ఈ బొంగు యాక్టింగ్ అన్న వచ్చిందే. యాక్టింగ్ అయితే నాకైతే ఏం కనవలేదు అబ్బా ధనుష్ కాడ అయితే. నిజంగా ఆడ ఎమోషన్ సీన్ కాడ అలా అంటే ఎమోషన్ తెప్పిస్తాడు అనుకుంటా, బయటకు వచ్చేస్తాడు. అంటే వాళ్ళ అమ్మ చనిపోయినంటే అందరు ఉరుకుతారు, ఈయన మాత్రం నాకు యాక్టింగ్ పర్పస్కి అయితే ధనుష్ది అయితే దీంట్లో అయితే కనపడలేదు అన్న. అంత శివరాజ్ కుమార్ది బాగా కనపడింది. 5కి అవుట్ ఆఫ్ ఎంత ఇస్తారు? 2.5.